వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి సమీపంలోని మంగంపేటలో జూలై 2న నిర్వహించనున్న బీబీజీ రామ్జీ గ్రామీణ పథక ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై సోమవారం ఎన్డీఏ కూటమి నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా చైర్మన్ ముక్కారు పనందరెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, సభా కోఆర్డినేటర్ దామచర్ల సత్య, అబ్జర్వర్ నాగేశ్వరరావు, తాతంశెట్టి నాగేంద్ర, కస్తూరి విశ్వనాథ నాయుడు, కేకే చౌదరి, జయప్రకాష్, అనిత దీప్తి, పంతగాని నరసింహప్రసాద్, బీజేపీ నాయకుడు రూపేష్ తదితరులు పాల్గొన్నారు. ముక్కారు పనందరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బీబీజీ రాంచీ గ్రామీణ పథకం ప్రారంభోత్సవం రైల్వే కోడూరు నియోజకవర్గంలో జరగడం గర్వకారణమన్నారు. ఈ చారిత్రాత్మక సభను విజయవంతం చేయడానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి భారీగా జన సమీకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కవారిపాలెంలో రేపు 2వ తారీఖు జరగబోయే బీబీజీ రామ్జీ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ ప్రోగ్రాము ఇది నేషనల్ వైడ్గా జరగబోతూ ఉంది. దీనికి ఇక్కడ మన స్టేట్ నుంచి ఈ గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన సెంట్రల్ మినిస్టర్ తమ్మినేని చంద్రశేఖర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. దీనికి భారీ బహిరంగ సభ సుమారుగా ఒక 30,000 మందితోటి ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ కూటమి నాయకులు కానీ, ప్రజలందరం ఇక్కడ మన జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారు కానీ, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి గారు, అలాగే సీనియర్ నాయకులు అందరూ రైల్వే కోడూరులో అందరం ఒక తాటిపైకి వచ్చి ఈ ప్రోగ్రాం భారీగా అందరం టీం వర్క్ తోటి రేపు 2వ తారీఖు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రోగ్రాం ఉదయం 10 గంటలకి స్టార్ట్. ఇది మన ప్రోగ్రామ్ గా ఆలోచించి ఇది మనం సక్సెస్ చేస్తే మన ముఖ్యమంత్రి గారికి అయితేనేమి, డిప్యూటీ ముఖ్యమంత్రి. ధన్యవాదాలు. అదేవిధంగా మనకు కొత్తగా వచ్చినటువంటి అబ్జర్వర్ రామకృష్ణ సత్య గారికి, నాగేశ్వరరావు గారికి, వేదిక పైన ఉన్న అందరికీ కూడా నా ధన్యవాదాలు అర్పిస్తూ, ఎమ్మెల్యే గారికి అందరికి కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, చంద్రబాబు నాయుడు గారు కోడూరుని సెలెక్ట్ చేసుకొని ఇది సెంట్రల్ ప్రోగ్రాము ఒక విధంగా విచ్చేసిన కూటమి కార్యకర్తలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మార్కెట్ చైర్మన్, వేదిక పైన పెద్దలకి, వేదిక ముందున్న టీడీపీ, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి నాయకులంతా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఏదైతే జూలై 2వ తేదీన ఎన్ఆర్జీఎస్ నేమ్ కన్వర్ట్ చేస్తూ బీబీజీ అనే పేరును నేషనల్ వైడ్గా మన రైల్వే బోర్డు నుంచి లాంచ్ చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ చంద్రశేఖర్ గారు పెంపుతాని, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ సెంట్రల్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చేసి మన కోర్టు నుంచి బీబీజీ రామ్జీ అనే పథకాన్ని ఇక్కడ నుంచి లాంచ్ చేయడం మన కోర్టుకి ఎంతో గొప్పగా మనం వేదిక ముందున్న కూటమి సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు. మన చంద్రబాబు నాయుడు గారికి ఎంత నమ్మకం లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించదలిచారంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రధానమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మన రైల్వే కోడూరులో మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు కలిసి నిర్వహిస్తున్నారంటే మనకి నిజంగానే ఒక పండుగ రోజు. ఖచ్చితంగా
ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి ఏదైతే మన మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని 100 రెట్లు చేసి చూపించాలని, దానికి ఏ ఉన్నా కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా మనందరం ఒక్కటిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమస్య ఈ పేరు పేరున నమస్కారాలు. సభాధ్యక్షులు ఇన్ఛార్జి రూపానంద రెడ్డి గారికి మరియు కూటమి నాయకులకు శిక్షావించి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చాలా శుభపరిణామం. అందరం కలిసికట్టుగా రాబోయే 2వ తారీఖులో ఒక పెద్ద ఈవెంట్, అంటే నేషనల్ వైజ్ గా మన రైల్వే కోడూరులో ఒక మేజర్ ప్రోగ్రామ్, ఒక స్కీమ్ ని లాంచ్ చేయడం అనేది మనం చాలా అదృష్టం. మనము ఈ ప్రోగ్రామ్ ని అందరం కలిసికట్టుగా సక్సెస్ చేసి జన సమీకరణ చేసి అలా తెలియజేసుకుంటున్నాము. ఏదైతే 2వ తారీఖు జరగబోతున్నటువంటి విపిజి రామ్జీ అనేటటువంటి పథకంకు మన ప్రదేశంలో ఇంతమంది ఒక కార్యక్రమం అనేది మనందరికీ తెలుసు. రెండవది ఈ యొక్క కార్యక్రమం గురించి సమావేశంగా మన కూటమి నాయకులందరూ కూడా ఒక చోట చేరి చాలా ఆనందంగా ఉంది. ఈ సభ ముఖంగా కెమెరాకి ఎక్కువ వస్తాయి కదా, జనాలు ఎంత